ఏడుండి పిల్లాడు ఇంకా రాలేదు భాస్కర్. ఏ హాయ్ భాస్కర్. అరే ఏం బాయ్ ఎంతసేపు అవుతుంది? అరే మళ్ళీ కొత్తగా తీసుకున్నావా? తీసుకున్నాం, ఏం చేస్తాం తీసుకుంటావా నువ్వు? ఏమో తీసుకుందాం, దాంట్లో ఏం చేస్తామన్నా కార్లు తీసుకునే బెటర్ గా. తర్వాత ఏం అరే ఉన్నాయి పైసలు ఉండే ఏం చేస్తాం కార్లు ఏం చేసినావు మరి? ఒకటి తమ్ముడికి ఇచ్చిన, ఇంకోటి మమ్మీకి డ్రైవర్ పెట్టేసిన. అరే ఇట్లా కార్లు కొంటేనే ఉంటాయి. మళ్ళీ ఏం చేద్దాం, ఇంట్లో పెట్టుకున్నాం పైసలు ఉంటే జర బయట లగ్జరీగా కార్లా జర మమ్మీ కూడా పనికి వస్తుంది, తమ్ముని కూడా పనికి వస్తుంది. అవునా? నాకు కూడా ఒకటి పనికి వస్తుంది పర్సనల్ గా అన్నట్టు తీసుకున్నాయి. ల్యాండ్ ఏం చేసినావు? తీసేసిన, అది ఏం చేస్తాం, ల్యాండ్ ఎవడు పోతా ఉంటాడు ఊకే దాన్ని తీసేసిన. అరే ఏం బాయ్ ల్యాండ్ గురించి తెలుసా నీకు? ల్యాండ్ గురించి తెలుసా నీకు? ఏం చేస్తాం మన ల్యాండ్, మనకి పెద్ద మనం మమ్మీ కూడా పోదని చెప్పేసి తీసేసినాం. కారు ఉంది కదా అన్నట్టు తీసేసినాం. ఇప్పుడు కార్ తీసుకున్నావు కదా, తీసుకున్నావు అమ్ముతున్నావు. ఇప్పుడు ఈ కార్ ఉంది అనుకో, ఒక 10 years పెట్టుకున్నావు అనుకో, 10 years తర్వాత ఇవాళ ఎంత దీని కార్ ఎంత, ఈ ప్రైస్ ఎంత? 16 లక్షలు. ఓకే, ఒక 10 years తర్వాత దీని ప్రైస్ ఏమవుతుంది? ఓల్డ్ అయిపోతే 6 లక్షలు పోతుంది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉండే? 3 లక్షలు 4 లక్షలు కొన్నాడు అన్నప్పుడు. ఓకే, మన ఎంత కమ్మిరు? 13 లక్షలు కమ్మినా. అంటే అప్పుడు 2-3 లక్షలు ఉన్నది 13 లక్షలు అయింది. అప్పుడు అంటే 2-3 లక్షలు అంటే అప్పుడు 2-3 లక్షలు కూడా కాదనుకుంటా, నాకు తెలిసి తక్కువలోనే ఉండే. ఇంకా దాని తర్వాత నియర్లీ 13 లక్షలు ఇప్పుడు వచ్చింది. చిన్న బిట్ కదా నా, అందుకే చిన్న బిట్టే 2-3 లక్షలు అప్పుడు తీసుకుంటే ఇప్పుడు 13 లక్షలకు పోయింది. సో ఇప్పుడు ఇది 10 ఏళ్ళ తర్వాత అమ్మితే 2-3 లక్షలు 5-6 లక్షలు, అంటే 5-6 లక్షల లోపల వస్తుంది. అవునా? కరెక్టా? సో ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా, ఇప్పుడు అప్పటికి 13 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ మీకు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, తర్వాత అమెజాన్ డేటా సెంటర్లు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్. మైక్రోసాఫ్ట్ ఈడ లేదా మన జేపీ దర్గా లేదా? జేపీ దర్గా పోతుంటే మనకు అక్కడ మన 60 feet రోడ్ ఉంది కదా, లోపలికి పోతేనే మీకు ఫస్ట్ అది రంగాపూర్ వస్తుంది కదా, దాని పక్కనే మరి మేకగూడలో ఉంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. మరి వరల్డ్ ఫేమస్. నాకు తెలియదనా అది. అరే అమ్మ, అంత పెద్ద డేటా సెంటర్ పడుతుంది నీకు. ల్యాబ్స్ వచ్చినాయి. సెజ్ కొత్తూరులో ఒక సెజ్ ఉన్నది, బాలనగర్లో సెజ్ ఉన్నది, రాజాపూర్లో సెజ్ ఉన్నది, పోలేపల్లిలో సెజ్ ఉన్నది, దీవిటిపల్లి. అరే అమ్మ, ఇన్ని సెజులు అమ్మ, ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్, లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత వస్తుంది. నీకు ల్యాండ్ వాల్యూ అప్పటికంటే ఇప్పుడు 13 లక్షలు అయింది అప్పుడు కొంటే. ఇప్పుడు 13 లక్షలు ఉన్నది. ఫ్యూచర్లో నీకు 1,30,00,000 కావచ్చు, లేదా 3 కోట్లు కావచ్చు, 4 కోట్లు. మేకగూడ కాడ ఎంత తెలుసా? దాదాపు కొన్ని కోట్లు వలుకుతుంది ల్యాండ్, తెలుసా? నీకేం తెలియకుండా కార్ల మీద కార్లు అమ్మేస్తున్నావు. ఏమొస్తుంది నీకు కార్ల వల్ల? కారు ఉండాలి నీకు, డైలీ రొటీన్స్కు, డైలీ అవసరాలకు నీకు కారు కావాలి, అంతే. భూమి ఉంటే నీకు ఇప్పుడు ఇవాళ పాపనో బాబో పుట్టింది అనుకో, మరి వాళ్ళకు రేపు పెద్దగా ఏమి ఇస్తావు? ఈ కారు ఇస్తావా? డొక్కు కారు ఇచ్చేస్తావా? అదే ల్యాండ్ ఉన్నది అనుకో, ఆ ల్యాండ్ రాసిస్తే ఎన్ని కోట్లు వస్తాయి వాళ్ళకు? ఆలోచించిన ఎప్పుడైనా? నీళ్ళకే చెప్పేటోడు ఎవడు ఉంటాడు? మాకు తెలియదు. ఇక పక్కనోడు కొంటున్నాడు కారు, దాని ప్రకారం నేను కొనుక్కుంటూనే పోతున్నా. నీళ్ళకే చెప్పేటోడు లేడైతే అదే నాకు తెలియదు అన్న, ఇంత ఉంటుందని ల్యాండ్ల మీద. అందుకే చెప్తున్నా, రిమైనింగ్ ల్యాండ్ ఉంది కదా, అది అమ్మకు. కావాలంటే ఇంకా కొత్త ల్యాండ్ తీసుకో. ఈ కార్ బదులు ల్యాండ్ తీసుకో. మీ పాప పేరు మీద, మీ బాబు పేరు మీద, లేదంటే ఇంకా మీ తమ్ముడు పేరు మీద, మీ చెల్లె పేరు మీద ల్యాండ్ తీసుకో. ల్యాండ్ తీసుకున్నావు అనుకో, ఫ్యూచర్లో ఏమవుతుంది? ఖతర్నాక్ వాల్యూ వస్తుంది. నాకు అంత స్ట్రైక్ కాలే, నువ్వు చెప్తుంటే నిజంగా అర్థమవుతుంది. నిజంగా కార్లు కానీ ఉట్టిగా నాకు మళ్ళీ 10 సంవత్సరాల దీన్ని అమ్మితే కూడా మళ్ళీ పైసలు రావు. ఇప్పుడు ఓఆర్ఆర్లోనే చూడు భాస్కర్, ఇప్పుడు మన ఇల్లు ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నదిగా. ఒక 20 years బ్యాక్ ఏముండే వాల్యూ? అంతేందుకు హైటెక్ సిటీ కాడ ఏముండే వాల్యూ చెప్పు? హైటెక్ సిటీ కాడ అప్పుడు 10,000 పెడితే గజం వచ్చింది, 1,000 రూపాయలకు కూడా వచ్చింది గజం. 500 మంచిగా జోష్ మీద వచ్చిన నేను. అరే అట్లా కాదు భయ్, కొద్దిగా తెలుసుకోవాలి, లేకపోతే ఎప్పుడు కొంటావు? నాకు ఇంత స్ట్రైక్ కాకపోయా, నాకు కార్ల మీద కార్లు తీసుకున్నా, 2 ప్లాట్లు తీసుకున్నా అయిపోయేదేమో. మరి ఈ పాటికి ఎన్ని కోట్లు అవుతుండే? ఇప్పుడు 10 ఏళ్ళ కిందట ఒక కారు తీసుకుంటే మన మీ చెల్లెకో అమ్మకో ఎవరికో ఇచ్చేసి, అదే 10 ఏళ్ళ కిందట నువ్వు ల్యాండ్ తీసుకుంటే ఇవాళ ఎంత వాల్యూ వస్తుండే? అమ్మకి ఆలోచించినావా? ల్యాండ్ ఉంటే చూడు, మళ్ళీ తీసేసుకోలేదాం. ఆ ల్యాండ్ ఉంటే ఇవాళ బెంజ్ కార్ మెయింటైన్ చేస్తుంటే 2 కార్లు పెట్టుకొని 3 కార్లు పెట్టుకొని పైసలు ఖరాబ్ చేసి మొత్తం. నిజంగా జర ఆలోచించు, సోచాయించు. ఇప్పటి నుంచైనా జర ల్యాండ్ కొను, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు.
మళ్ళీ చెప్పాలి మళ్ళీ నువ్వు ఇక్కడ పెట్టు తమ్ముడు అంటే ఆడ వచ్చి నేను చలో మళ్ళీ షాద్నగర్ పోదా, మనకు త్రిబుల్ వస్తున్నది, ఎంత పెద్ద మంచి ఇప్పుడు ORR కంటే ఖతర్నాక్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, మనకు తెలియదా నీకు? షాద్నగర్ దాటిన తర్వాత బాలనగర్ దగ్గర పెద్ద జంక్షన్ వస్తుంది. అరే ఒకప్పుడు ORR ఎవరైతే మిస్ అయినరో వాళ్ళు పర్షాన్ కాకుర్రి. ఇప్పుడు మన త్రిబుల్ పోదాం, త్రిబుల్ దగ్గర ఇప్పుడు చాలా సస్తగా దొరుకుతుంది ల్యాండ్, చాలా తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు 10,000 లోపల మనకు గజం దొరుకుతుంది. 10,000 మనం ఎప్పుడు పెడితే తర్వాత మీకు 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. ఏం తెలుసు, త్రిబుల్ వచ్చిన తర్వాత మొత్తం సిటీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ORR టు త్రిబుల్ మళ్ళీ కొత్త సిటీ ఫామ్ అవుతుంది. మళ్ళీ రంగారెడ్డి దాకా మరి రంగారెడ్డిలోకి వచ్చేస్తుంది, నీకు HMDL కలిసిపోతుంది. నెక్స్ట్ త్రిబుల్ వరకు HMDA ప్రపోజల్ ఉన్నది కదా. ఇప్పుడు మన రంగారెడ్డిలో జాగ ఏడన్నా ఉందంటే ఇక్కడ సైడే ఉంది అనుకుంటా. మరి ఇక్కడ సైడే ఉంది. నీకు ఇప్పుడు తక్కువ దొరుకుతుంది అంటే సిటీ మొత్తంలో ఈయనే దొరుకుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు. అరే ఇక నేను కార్లో ఇక లగ్జరీ అనుకున్నా కానీ లగ్జరీ కాదు, ఇది నీడ్. ఇది మరి తీసుకోవాలి. ల్యాండ్ మీద పెట్టకపోతే ఇంకా దేని మీద పెడతావు పోయి? రోజు ఈ కార్ల మీద ఏం పెడతావు నువ్వు? ఇక పెట్టకు. ఇప్పటి నుంచి త్రిబుల్ దగ్గరలో నీకు ఏ ల్యాండ్ మనము ఎప్పుడు పోదాం చెప్పు, పోదాం పోదాం. ఈ సండే వెళ్దాము. ఎస్పెషల్లీ షాద్నగర్ మీద టార్గెట్ చేసి షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కొన్నాం అనుకో, నీ ఖతర్నాక్ వాల్యూ వస్తుంది ఫ్యూచర్లో. మనం ఒకప్పుడు ₹1,00,000 2 లక్షలకు చూపించిన ల్యాండ్ ఇవాళ 10 లక్షలు 20 లక్షలు పెట్టినా దొరుకుతలేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పెట్టినావు ల్యాండ్ అన్నమాట. మెయిన్ ల్యాండ్ చాలా మంది తెలియదు ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తెలియదు. వాళ్ళు సంపాదిస్తారు కానీ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో తెలియదు. ల్యాండ్ మీద పెడితే నీకు ఏమున్నది బై, ల్యాండ్ మీద పెడితే నీ డాక్యుమెంట్ నీకు వచ్చాయి, అర్థమైందా? ఇప్పుడు ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్ మనకు DTCP ఉంది, HMDA ఉంది, ముడా ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్. దీంట్లో తీసుకుంటే నీకు ఎటువంటి ఇల్లీగల్ ఉండవు అనమాట. ఒకప్పుడు అంటే ఇల్లీగల్ ఉండే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లో, ఒకటి పేరు మీద చేసి ఇంకొని పేరు మీద చేసి అట్లా ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు కదా, చాలా లీగాలిటీ ఉంది. సో ఇప్పుడు నీకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఫ్రీ ఉంటే పోదాంపా. మరి ఏం చేస్తాం మరి ఇప్పుడు? చలో నడు పోదాంపా, చూపిస్తా, నడు పోదాంపా. మొత్తం మొత్తం తిరిగే చూద్దాం. ఓకే చలో మరి. ఏడా చూపి మొత్తం దాక్కుసా, చూపి పానా జోక్ చేస్తలేవు, చూపిస్తావా ఇప్పుడు? చలో నడు పోదాంపా.